అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మునుగోడు నియోజకవర్గంలో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో అభివృద్ధి ఏంటో తాను చేసి చూపిస్తానని కూడా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. సార్, నియోజకవర్గంలో మొదలు పెట్టడం జరిగింది. ఇక సర్పంచ్ అభ్యర్థులకు ఇవాళ మునుగోడులో కూడా ప్రచారం నిర్వహిస్తూ కూడా ప్రస్తుతం బంగారుగడ్డలో ఉన్నారు. ఎలా ఉంది సార్ గ్రామాలకు వెళ్ళినప్పుడు? ప్రజలు ఏమనుకుంటున్నారు? మా దగ్గర ఇప్పుడున్న పరిస్థితుల్లో మునుగోడు నియోజకవర్గంలో 161 గ్రామ పంచాయతీలో 2 విడతలుగా నల్గొండ జిల్లా, యాదాద్రి జిల్లా 2 విడతలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. 11వ తారీఖు నాడు నల్గొండ జిల్లాలో ఉన్న 5 మండలాలు, 17వ తారీఖు నాడు 2 మండలాల గ్రామాలు 2 విడతలుగా జరుగుతున్నాయి. నేను ఈరోజే మొట్టమొదటి రోజు, రేపే లాస్ట్ డే ప్రచారం మొదటి విడతాయి. కానీ అన్ని గ్రామాలకు పోలేదు. ఒక 4-5 గ్రామాల్లో మాకు సంబంధించిన కొందరు వ్యక్తులు రమ్మంటే ఈరోజు బంగారుగడ్డకు రావడం జరిగింది. దాదాపు 161 గ్రామాలలో 15 గ్రామాలు ఇప్పటికే యునానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇకపోతే 145 గ్రామాలు ఉంటే 135 గ్రామాలు గెలవబోతున్నాం మేము కాంగ్రెస్ పార్టీ తరఫున. 135 మాకు మిత్రపక్షాలుగా ఉన్న కొన్ని గ్రామాల్లో సిపిఐ పార్టీ కూడా మాకు సహకరిస్తుంది, సిపిఎం కూడా సహకరిస్తుంది. కొన్ని దగ్గరలో అయితే ఇంకా ప్రత్యేకమైన పరిస్థితుల్లో నాకున్న సంబంధాలతోటి కొందరి దగ్గర బీజేపీ కూడా మాకు కొన్ని గ్రామాల్లో మాకు సహకరిస్తుంది. కాబట్టి మా అభ్యర్థుల గెలుపుకు సహకరిస్తున్న మిత్రపక్షాల వివిధ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు అందరూ కూడా నన్ను మరొకసారి ప్రత్యేకంగా బిగ్ టీవీ ద్వారా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే పదవి ఎంత ముఖ్యమో గ్రామ అభివృద్ధి కావాలంటే సర్పంచ్ పదవి కూడా అంతే ముఖ్యం. కాబట్టి నేను మా సోదరులందరినీ, మా కార్యకర్తల్ని, ప్రజలందరినీ కూడా ఏమంటున్నానంటే, మీకు అభివృద్ధి కావాలి. 3 ఏళ్ల పాటు ప్రభుత్వం ఉంది. ఇప్పటికే 2 ఏళ్ళు ఆలస్యమైన సర్పంచ్ ఎన్నికలు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రాలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన ప్రభుత్వం లేదు. ఈసారి మీరు సర్పంచ్ అభ్యర్థుల్ని, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని, మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపియండి. మీకు సేవ చేసే వాళ్ళని గెలిపియండి. గ్రామాలను అభివృద్ధి చేసే బాధ్యత నాది. గ్రామాలకు నిధులు తీసుకొచ్చి పెద్ద ఎత్తున మునుగోడు నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు, వెనుకబడి ఉన్న ప్రాంతం. కాబట్టి వచ్చే 3 ఏళ్ళు నిద్రపోకుండా ఈ ప్రాంతాన్ని, ఈ నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా చేయాలన్న లక్ష్యంతో నేను పోతున్నా. అందులో భాగంగానే ఈరోజు మా బంగారుగడ్డ గ్రామంలోకి రావడం జరిగింది. ఇక్కడ మా కమ్యూనిస్టు సోదరులు, బీజేపీ సోదరులు అందరూ కూడా పార్టీలకు అతీతంగా కూడా సహకరిస్తామని చెప్పి మా అభ్యర్థి పల్లె రాధికని, వార్డు మెంబర్లందరినీ కూడా గెలిపిస్తామని చెప్తున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం సార్, మునుగోడు నియోజకవర్గంలో మీకు ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ నుంచో ఎక్కడి నుంచో కాదు, కాంగ్రెస్ పార్టీలోనే చాలా వరకు మీ దాంట్లోనే పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. అవును రమేష్, మీ అందరికీ కూడా తెలుసు. మీ అన్న కూడా పోటీ చేస్తుంది తుమ్మలపల్లిలో. మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే 3 ఉన్నారు. మన మునుగోడు నియోజకవర్గం ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ లేదు. మేము ఇప్పుడు బంగారుగడ్డలో కూడా మాకు కాంపిటీషన్ మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇక మునుగోడులో మాకు పోటీ, మేమే పోటీ, మాకు అభివృద్ధి వర్సెస్ మునుగోడు ప్రజలు రాజగోపాల్ రెడ్డికి. కాబట్టి ఇక్కడ మాకు పోటీ లేదు. ఎందుకంటే నిజాయితీగా, ధర్మంగా, న్యాయంగా రాత్రి మగలు అభివృద్ధి కావాలని కొట్లాడుతున్నాం. మాకు పోటీ ఎవరు ఉంటుంది? ఇక గతంలో ఉన్నోళ్ళు కొట్లాడే శక్తి లేదు. ఇప్పుడు నేను ముఖ్యమంత్రి కాదు, ప్రభుత్వంతో కొట్లాడి నిధులు తీసుకొస్తా, మా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. కాబట్టి నేను ప్రజలను అడుగుతున్న ధైర్యంగా, మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్లను గెలిపియండి, అభివృద్ధి చేసే బాధ్యత నాది అని చెప్తున్నా. ఇప్పటికే మహిళలు చూసినట్టయితే పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెల్ట్ షాపులను బంద్ చేయడం జరిగింది. మీరు అనుకున్నట్లుగా మద్యం షాపులు కూడా కొత్త రూల్స్, మధ్యాహ్నం 1 గంటకే మద్యం షాపులు తెరుచుకుంటాయి. పర్మిట్ రూమ్లో అడుగు పెట్టాలంటే సాయంత్రం 6 గంటలకే తెరుచుకుంటాయి. ఇవన్నీ సాధ్యం అవుతుందా అని చాలా వరకు కూడా రాష్ట్రమంతా చూశారు, కానీ చేసి చూపించారు. ఏం చెప్తారు? నేను ఒక్క మాట చెప్తున్నా. గతంలో 2014 కంటే ముందు తెలంగాణ వచ్చిన తర్వాత రాకముందుకు గ్రామాల్లో మద్యం బెల్ట్ షాపులన్నీ ఉండేది కాదు. కళ్ళు తాగేది, ఇంత మందు తాగేదేమో, కానీ ఉదయాన్నే బెల్ట్ షాపుల వల్ల ఈ మద్యం అనేది విరివిగా దొరకడం వల్ల, ఎక్కడ పడితే అక్కడ దొరకడం వల్ల ఎంతోమంది యువకులు, ఎంతోమంది అమాయకులు మద్యానికి బానిసై ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. 10 ఏళ్ల పాటు నేను నా కళ్ళతోటి చూసిన. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా నేను ప్రయత్నం చేసినా కానీ అప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదు. అందుకని నేను ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టింది బెల్ట్ షాపులు ఎత్తేస్తామని చెప్పి. నేను అందుకనే పార్టీ ఎమ్మెల్యేగా మా మునుగోడు నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 2 సంవత్సరాల నుంచి బెల్ట్ షాపులు బంద్ చేయించిన. అక్కడక్కడ దొంగసాటుగా అమ్ముతుర్రు. మొన్న మాత్రం నేను ఏం చెప్పిన అంటే, ఉదయాన్నే తాగుతురు కాబట్టి మండల హెడ్ క్వార్టర్లో కానీ పర్మిట్ రూమ్లు సాయంత్రం ఓపెన్ చేయండి,
మన వైన్ షాపులు కూడా 1 గంటలకు ఓపెన్ చేయండి. ఊరు బయట పెట్టాలి షాపులు, ఊరు మధ్యలో పెడితే మన మహిళలకు ఇట్లా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులకు అమ్మకండి చెప్పిన చాలామంది వైన్ షాప్ ఓనర్లు నాకు సహకరిస్తున్నారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు బిగ్ టీవీ ద్వారా చెప్తున్నా. రాబోయే రోజుల్లో కూడా మద్య నిషేధానికి నేను చేయమని చెప్తలేను, కానీ మద్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. మద్యానికి బానిస కాకుండా డే టైంలో మద్యం తాగకుండా ఎంతోమంది యువకుల్ని వాళ్ళ కుటుంబాలను కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎంతోమంది మహిళలు పిల్లలు ఏడుస్తున్నారు, వాళ్ళ బాధ నేను కళ్ళతోటి చూసిన. ఎంతోమంది వయసులో ఉన్న వాళ్ళు వితంతువులు అయిపోతున్నారు, వాళ్ళ ఆరోగ్యం ఖరాబ్ అయ్యి వాళ్ళ భర్తలు చనిపోతుంటే వాళ్ళు కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. తప్పకుండా నేను ఈ ప్రభుత్వ పాలసీనే, ఎక్సైజ్ పాలసీనే గవర్నమెంట్తో మాట్లాడి రాబోయే రోజుల్లో ఎక్సైజ్ పాలసీ మార్పిస్తా. ఇవాళ ప్రతి గ్రామంలో తిరుగుతున్నాం. మునుగోడు నియోజకవర్గంలో చండూరు మండలం, అదేవిధంగా నాంపల్లి, మరి కూడా ఏ మండలానికి వెళ్ళినా కానీ రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ఐ క్యాంపులు, కంటి ఆపరేషన్లు అంతా కూడా కార్యకర్తలంతా కూడా రాజగోపాల్ రెడ్డి ఈ విధంగా చేసినటువంటి క్యాంపులు ఈ విధంగా మీ సర్పంచ్ అభ్యర్థులకు కూడా ప్రచారాస్త్రంగా మారాయి. సేవ చేసే గుణం మేము ఏదైనా. మరొక ముఖ్య విషయం, త్వరలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాబోతుంది, మరింత అభివృద్ధి చేస్తామని అదే ప్రచారాస్త్రంగా కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. నేను ఒక్కటే విషయం రమేష్ బిగ్ టీవీ ద్వారా నేను చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధిష్టానము పార్టీలకు మళ్ళీ వచ్చేటప్పుడు అప్పుడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నాకు మాట ఇచ్చింది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఇక్కడ పరిస్థితుల వాళ్ళు సమయానికి నాకు మంత్రివర్గ విస్తరణలోకి తీసుకోలేకపోయినరు. నేను ఒకటే చెప్తున్నా, కాంగ్రెస్ అధిష్టానం మీద రాహుల్ గాంధీ గారి నాయకత్వం మీద పూర్తి విశ్వాసం ఉంది. ఆలస్యమైనా సరే వాళ్ళు మాట నిలబెట్టుకుంటారన్న నమ్మకం నాకుంది. మా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఈ ప్రాంతంలో గతంలో ఎప్పుడు మంత్రివర్గంలో సుదీర్ఘకాలం పాటు ఎవరు కూడా ఎమ్మెల్యేలు పనిచేయలేదు కాబట్టి ఈ ప్రాంత సమస్యలు తీరలేదు. కాబట్టి ఒకవేళ నాకు ఆ అదృష్టం దక్కితే తప్పకుండా మునుగోడు ప్రజల అదృష్టంగా భావించి అది మునుగోడు అభివృద్ధితో పాటు తెలంగాణ అభివృద్ధికి పనిచేస్తా. కాబట్టి మంత్రివర్గ విస్తరణలో అవకాశం వచ్చేదాకా వేచి చూడడమే కాకుండా ఈ మునుగోడు ప్రాంతానికి అభివృద్ధికి నిధులు ఇవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కూడా నేను ఎప్పటికప్పుడు కోరుతున్నా. తప్పకుండా అధిష్టానము అందరి విషయంలో జాగ్రత్తగా ఆలోచించి వాళ్ళకి న్యాయం చేసి అందరికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. చివరిగా చెప్పండి సార్, సర్పంచ్ అభ్యర్థులంతా కూడా నియోజకవర్గంలో పోటీలో ఉన్నారు. గ్రామస్తులకు అంతా కూడా బిగ్ టీవీ ద్వారా ఏం చెప్తారు? మీ అభ్యర్థులని ఎందుకు గెలిపించాలంటే ఏం చెప్తారు? నేను బంగారుగడ్డ గ్రామస్తులతో సహా మునుగోడు ప్రజలందరికీ కూడా ఒక్కటే మీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇప్పటికే 2 ఏళ్ళు ఎలక్షన్ రాలేదు, ఇంకా 3 సంవత్సరాలు మిగిలిపోయింది. అమూల్యమైన సమయం మనకు ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను మునుగోడు అభివృద్ధికి కట్టుబడి ఉన్నా. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ప్రభుత్వ బడులు, ప్రభుత్వ ఆసుపత్రులు, కరెంటు, మంచినీరు, తాగునీరు అన్నీ తీసుకొచ్చే బాధ్యత నాది. గ్రామాల్లో అభివృద్ధి జరగాలంటే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కానీ మేము బలపరిచిన అభ్యర్థులు కానీ మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి, నన్ను బలోపేతం చేయండి. రాబోయే 3 ఏళ్ళు మీకు ఇచ్చిన మాట ప్రకారం ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పి మునుగోడు ప్రజలకు, మునుగోడు గ్రామాల్లో ఉన్న ప్రతి ఓటర్ మహాశయులకు 2 చేతులు వచ్చి నేను వాళ్ళని అభ్యర్థిస్తున్నా. రాబోయే గోల్డెన్ పీరియడ్, స్వర్ణయుగం, ఈ ప్రాంతాన్ని మనం మునుగోడుని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆలోచన చేసి మంచి వ్యక్తులని గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొత్తం మీద చూసవచ్చు, మొత్తం మీద పోటీ చేసే అభ్యర్థులను, అధికార పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల్లో మరింత అభివృద్ధి చేసి తీరుతాం. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొట్టమొదటిసారిగా రేపు ఒక్కరోజే ఇక ప్రచారానికి గడువు ఉండడంతో కూడా సుడిగాలి పర్యటనలు చేస్తూ కూడా మండల వ్యాప్తంగా కూడా మండల కేంద్రాల్లో సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక మంత్రి పదవి విషయం కూడా అధిష్టానం తనకు మాట ఇచ్చింది. త్వరలో అధిష్టానం గ్రహించి కూడా మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నానని కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్తున్నారు. శ్రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.